ఎంఈపీ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీ నందు నమోదు చేయబడిన 223/24 అండర్ సెక్షన్ 454 380 ఐపీసీలో మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి పేరు గణేష్ శంకరన్. ఈ తమిళనాడుకు చెందిన వాళ్ళు. వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథ్ అనే ఇద్దరు వ్యక్తులు మనం ఎంబీపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో, విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యన గత ఈ 15 రోజుల్లో ఎంబీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 3 ఇంట్లో. దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్లో అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం 2 టౌన్లో కేసులు ఉన్నాయి. అలాగే ఆనందపురం, అలాగే భీముల ఏరియాలో కొన్ని చేయడం జరిగింది. ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసాలకి వాడుకుంటున్నారు. ఇందులో నుండి 6 ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు 5 సార్. నాది కదా, 3 కదా, 3 సెల్ ఫోన్లు, 6 ల్యాప్టాప్లు రికవర్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ అసోసియేట్ దొరికితే మిగిలిన కూడా రికవర్ చేయాల్సి ఉంటుంది. ఎంత వాల్యూ చేసాము? 30 వస్తువులు పట్టుకోవడం జరిగింది. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం.